హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో దేవుని యొక్క సన్నిధి గుడార నిర్మాణం గురించి మనం చూస్తూ ఉన్నాం. పార్ట్స్ వైజ్గా అది అర్థమయ్యే విధంగా ఇన్ టైంలో. సో ఇప్పటి వరకు మనం చూసాము, తెరల గురించి మనం చేసాము. 10 తెరలని 2 భాగాలుగా చేయడం, దాన్ని ఒక్క తెరగా గుండీలు పెట్టి అమర్చి, తర్వాత 11 తెరలను 2 భాగాలుగా చేయడం, దాన్ని గుండీల చేత ఒక్క భాగంగా ఏర్పాటు చేయడం, తర్వాత మనం దక్షిణం వైపున చెక్క దిమ్మలను ఏర్పాటు చేయడం, పడమర వైపున చెక్క దిమ్మలను, ఉత్తరం వైపున చెక్క దిమ్మలు, పడమర వైపు వెనక భాగంలో చెక్క దిమ్మ, మనం ఈ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం, చూసాం ఈ వీడియోలో కొలతలతో సహా. ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇటు సైడు దిమ్మెల్ని నిలబెట్టారు, ఇటు సైడు దిమ్మెలు నిలబెట్టారు, వెనక సైడు దిమ్మెలు నిలబెట్టారు, దాని మీద తెరలు వేసేసారు, తెరలు మొత్తం వేసేసారు. ఇప్పుడు లోన మధ్యలో ఒక అడ్డు తెర తయారు చేశారు. తెర దేంతో తయారు చేశారు? ఫస్ట్ తెర దేంతో తయారు చేశారో లోన అడ్డు తెర కూడా సేమే. నీలం రంగు, ఊదా రంగు, ఎరుపు రంగు కలిగిన సన్నని పేనిన నారలతో ఏర్పాటు చేసిన దారాలతో ఒక అడ్డు తెర మధ్యలో అడ్డు తెరను తయారు చేశారు. దానికి 4 స్తంభాలను ఏర్పాటు చేశారు. 4 స్తంభాలకు దిమ్మెలు ఏర్పాటు చేసి, దాన్ని అది వెండి దిమ్మెలు బంగారంతో దాన్ని పోతపోసారు. తర్వాత ద్వారం దగ్గర ఉంటుంది కదా, వెనక సైడ్ అయిపోయింది. పైన మనం తెరలు కూడా తెరలు, దాని మీద పైకప్పు తెరలు అన్నీ కూడా పేర్చేశారు. ఇప్పుడు ద్వారం దగ్గర కూడా ఒక తెరను వాళ్ళు తయారు చేశారు. ద్వారం దగ్గర కూడా నీలము, ఊదా రంగు, ఎరుపు రంగు కలిగిన పేనిని సన్నని నారలతో ఏర్పడిన దారాలతో ద్వారం దగ్గర ఒక తెరను తయారు చేశారు. దాని మీద కెరూబు, ఇది మాత్రం ప్రతి తెర మీద కూడా కెరూబు నమూనా అనే డిజైన్ని వాళ్ళు చేశారు. మీరు వీడియో చూస్తే, యూట్యూబ్లో వీడియో చూస్తే, గూగుల్లో పిక్చర్స్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఇది వింటే అర్థమయ్యే విషయం కాదు, ఇది ఒకసారి చూస్తే అది క్లారిటీగా మనకి అర్థమవుతుంది. సో ఈ రకంగా దేవుని యొక్క సన్నిధి గుడారం నిర్మాణం జరిగింది. సో దీని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు చేసే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవుడు చేసే ప్రతి పని కూడా ఒక క్రమపద్ధతిలో సిస్టమేటిక్గా నడుస్తుంది. దేవుడు ఏ చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు అనేది మనం చూడవచ్చు. దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత చిన్న పని అయినా